అయితే ఇక అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో కౌంటింగ్ మొదలైంది. మొదటి ఫలితం వెల్లడైన రిక్స్విల్లెనోచ్లో హిల్లరీ ఆధిక్యం సాధించారు. భారత కాలమాన ప్రకారం ఉదయం 11 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం లోపు అధ్యక్షుడు ఎవరనేది దానిపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది. చివరి వరకు ఉత్కంఠ రేపిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల పోలింగ్ ముగియగానే ఆయా రాష్ట్రాల్లో వెంటనే కౌంటింగ్ను మొదలుపెట్టారు. 20 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా దాదాపు 12 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా సమాచారం. 4.2 కోట్ల మంది ముందస్తుగా ఓటు వేశారు. వీరిలో నల్ల జాతీయులు, లాటిన్ వలసదారులు ఎక్కువగా ఉండడంతో హిల్లరీకి ఎక్కువ ఓట్లు పడొచ్చని భావిస్తున్నారు. 2012లో 3.2 కోట్ల మంది ముందస్తుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. భర్త బిల్ క్లింటన్తో కలిసి న్యూయార్క్ రాష్ట్రం చపాక్వాలోని ప్రాథమిక పాఠశాలలో హిల్లరీ ఓటు వేసేశారు. ఆనందంగా ఉన్నా అంటూ పోలింగ్ బూత్ బయటకొస్తూ అన్నారు. పార్టీ మద్దతుదారులకు చేతులూపుతూ ఉత్సాహంగా కనిపించారు. దీంతో మద్దతుదారులు మేడం ప్రెసిడెంట్ అంటూ నినాదాలు చేశారు. ఇక భార్య మెరనితో కలిసి ట్రంప్ న్యూయార్క్ నగరంలో ఓటు వేశారు. ఇక న్యూ హ్యాంప్షైర్లోని డిక్స్విల్లెనోచ్ గ్రామం నుంచి వెలువడ్డ తొలి ఫలితంలో హిల్లరీ ఆధిక్యాన్ని సాధించారు. మొత్తం 8 ఓట్లలో 6 ఓట్లు పోలవుగా 4 హిల్లరీకి, 2 ట్రంప్కు దక్కాయి. సమీపంలోని మిల్స్ఫీల్డ్లో మాత్రం ట్రంప్కు 16, హిల్లరీకి 4 ఓట్లు పడ్డాయి. ఫారెస్ట్ లొకేషన్లో 17-14 ఓట్ల తేడాతో హిల్లరీకి ఆధిక్యం దక్కింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. మధ్యాహ్నంలోపు అధ్యక్షుడు ఎవరనే దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది.